బ్రేకింగ్ న్యూస్ సిగాచి ప్రమాదంపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. రెడ్ జోన్లోని ఫ్యాక్టరీలలో తనిఖీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది కోర్టు. రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన చట్టాల గురించి ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అడ్వకేట్ జనరల్ దర్యాప్తు అధికారులు రెడీగా లేకపోవడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ శాఖలు ఏం చేస్తున్నాయని మండిపడింది కోర్టు. ఈ సంఘటనలు రాత్రికి రాత్రి జరిగేవి కాదని, నిర్లక్ష్యం అధికారుల అక్రమాల వల్లే జరుగుతున్నాయని తెలిపింది. ఫ్యాక్టరీ నియంత్రణ సంస్థలన్నింటినీ దర్యాప్తు చేయాలని, దర్యాప్తులో ఒత్తిళ్లు వస్తే కోర్టుకు చెప్పాలని సూచించింది. సిగాచి పరిశ్రమ ప్రమాదానికి సంబంధించి హైకోర్టు అటు విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, సిగాచి పరిశ్రమ ప్రమాదానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది అంటూ కూడా హైకోర్టు అటు అధికారులపై, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు దీని విచారణ 30వ తేదీకి కూడా వాయిదా వేశారు. అసలు ఏం జరిగింది అక్కడ? సిగాచి ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదని చెప్పేసి హైకోర్టులో బాబురావు అనే వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే హైకోర్టు నిన్న విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఫ్యాక్టరీలో అనుమతులు ఇచ్చే అధికారులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఇలాంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి నిరంతరం తనిఖీలు చేయడం, అక్కడ ఏదైనా ప్రమాదకరమైనటువంటి వస్తువులు కానీ పరిస్థితులు కానీ ఉంటే గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడం లాంటివి చేయట్లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారులపై వేటు పడితే తప్ప చర్యలు తీసుకోరా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించే పూర్తి రిపోర్ట్ని అందించాలి, మళ్ళీ 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్తో పాటు దర్యాప్తు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు బృందం సరైన రీతిలో దర్యాప్తు చేయట్లేదు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. కానీ హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చనిపోయిన వారందరికీ కూడా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ హైకోర్టుకి ఇవ్వలేకపోయారు. దానికి సంబంధించి కొద్ది సమయం కావాలని చెప్పి కోరడంతో 2 వారాల్లో పూర్తి వివరాలన్నీ కూడా అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాత్రికి రాత్రే ఇంత పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితులు ఉండవు కాబట్టి సంబంధించిన అధికారులు ఎవరు కూడా సరైన రీతిలో స్పందించకపోవడం, తనిఖీలు చేయకపోవడం, ఏవైతే అనుమతులు ఇస్తారో ఆ అనుమతుల ప్రకారం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయా లేదా అక్కడ ఫీల్డ్ లెవెల్లో చూడకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు ప్రమాదానికి ఉంటాయి. ఎందుకంటే దాదాపు 54 మంది ఈ ఘటనలో చనిపోవడం జరిగింది. కొంతమంది కనిపించకుండా పోయారు, మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. కాబట్టి వారందరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండేది. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా అధికారుల తీరు ఎందుకు మారట్లేదు? ఇప్పటికే దర్యాప్తు బృందాన్ని కూడా ఎవరెవరిని విచారించారు, విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణలో ఏమైనా ఒత్తిడి ఉంటే కూడా మా దృష్టికి తేవండి, దానికి తగినట్టు ఆ ఆదేశాలు కూడా హైకోర్టు నుండి ఇస్తామని చెప్పేసి కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిగాచి ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు బృందం ఇప్పటివరకు ఏం తేల్చింది, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు అంటే దానికి సంబంధించిన రసాయనాలు అధిక మొత్తంలో ఉండడానికి ప్రమాదం కారణమా, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అడ్వకేట్ జనరల్ సిద్ధంగా లేకపోవడంతో 2 వారాల సమయం ఇచ్చి ఈ నెల 30కి ఆ కేసుని మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా నిన్న వాయిదా వేయడం జరిగింది. కానీ అధికారులపైన హైకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వేటు పడేదాకా కూడా చర్యలు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకోరా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి ఎంతమంది అనుమతులు ఇచ్చారు, అసలు ఏ అధికారి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరిని విచారించారు ఇప్పటి వరకు అనే దానికి సంబంధించి కూడా సమాచారం దర్యాప్తు బృందం హైకోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఒకరిని మాత్రమే విచారించామని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి హైకోర్టు చాలా స్పష్టంగా సిగాచి ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు సంబంధించిన వివరాలు అందించాలి అని చెప్పేసి, అదేవిధంగా
బాధితులకు కంపెనీ నుంచి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఆ నష్టపరిహారం అందించిరా లేదా అనే దానికి సంబంధించి కూడా రిపోర్ట్ను కూడా అందించాలని చెప్పేసి ఈ నెల 30వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పింది. కానీ ఇక్కడ ఫ్యాక్టరీలకు సంబంధించి రెడ్ జోన్లో అంటే 54 మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటన ఎవరి నిర్లక్ష్యం ఉంది, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇలాంటి రెడ్ జోన్ పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అనుమతులు ఇచ్చే సమయంలో తనిఖీలు ఏ విధంగా చేస్తారు, సంబంధించిన అధికారుల పాత్ర అందరికీ సంబంధించి కూడా విచారణ జరపాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి నెక్స్ట్ విచారణకు ఖచ్చితంగా ఈ దర్యాప్తు అధికారులంతా కూడా దర్యాప్తు చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్ను కూడా హైకోర్టుకు అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అడ్వకేట్ జనరల్ కూడా ఆ 30న విచారణ సందర్భంగా మళ్ళీ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరికాదు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా సిగాచి పరిశ్రమ పేరుకు సంబంధించి ఒక వ్యక్తి పిటిషన్ వేయడంతో హైకోర్టు అయితే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. టోటల్ గా విచారణకు సంబంధించి కూడా అధికారుల దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో ఈ నెల 30కు హైకోర్టు వాయిదా వేసింది.